సో ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే కాంటెంట్ క్యాలెండర్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో కాంటెంట్ క్యాలెండర్ అంటే ఏంటి? అండ్ ఈ కాంటెంట్ క్యాలెండర్ అనేది ఎలా డిజైన్ చేస్తారు ఏంటి అనేది మనం మెయిన్‌గా డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ మనం సోషల్ మీడియా మార్కెటింగ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ యొక్క కాంటెంట్ క్యాలెండర్. సో జనరల్‌గా మనకి కాంటెంట్ క్యాలెండర్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది? అసలు ఈ కాంటెంట్ క్యాలెండర్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం. సో మన లాస్ట్ 2 క్లాసెస్‌లో మనం డిస్కస్ చేసుకున్న కాంటెంట్ ఏంటంటే లైక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? బేసిక్‌గా ఈ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. సో ఇవాళ మన సెషన్స్‌లో వచ్చేసరికి ఏంటంటే కాంటెంట్ క్యాలెండర్. అంటే ఈ కాంటెంట్ క్రియేషన్ అనేది ఏదైతే ఉందో, సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే జనరల్‌గా ఒక ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత లేదా ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేశాక, సో మనం ఏం చేస్తామంటే, సో ఈ కాంటెంట్ అనేది మనం పోస్ట్ చేయాల్సి ఉంటుందండి. అంటే కాంటెంట్ ఇన్ ద సెన్స్ ఇందులో మెయిన్‌గా మనకి పోస్టర్స్ అంటారు. ఓకేనా? అలాగే మనకి వీడియోస్ ఉంటాయి. అలాగే మనకి టెక్స్ట్ కూడా కాంటెంట్ కింద మనం కాల్ చేస్తాము. లేదా టెక్స్ట్ అవ్వచ్చు, లేదా ఆడియో అవ్వచ్చు. ఇవన్నీ కూడా మన కాంటెంట్ కిందే ఉంటుందండి. సో జనరల్‌గా ఈ కాంటెంట్ మనం డిజైన్ చేసుకోవడానికి ఏం చేయొచ్చంటే, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సో ఇఫ్ యూ ఆర్ ఎ డిజిటల్ మార్కెటర్, యూ కెన్ యూజ్ క్యాన్వా. క్యాన్వా అనేది సో క్యాన్వా విత్ ఏఐ మీరు వాడుకోవచ్చు. సో ఈ క్యాన్వా విత్ ఏఐ వచ్చేసరికి ఏందంటే, ఏఐ ద్వారా ఇమేజెస్ జనరేట్ చేయడం కానీ, లేదంటే క్యాన్వా యూజ్ చేసి మన ఏదైనా సింపుల్ కాంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది మీకు. సో ఇఫ్ యూఆర్ ఏ స్టార్టప్ అంటే మీరు ఒక స్టార్టప్ కంపెనీ అనుకోండి. సో డెఫినెట్‌గా ఈ క్యాన్వా విత్ ఏఐ అనేది మీకు హెల్ప్ అవుతుంది. లేదు మీరు ప్రొఫెషనల్‌గా డిజైన్స్ చేయాలంటే మాత్రం సో ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఫోటోషాప్ గానీ, లేదంటే ఇలిస్ట్రేటర్ గానీ, ఈ టైప్ ఆఫ్ టూల్స్ అనేవి మీకు రావాల్సి ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ రైట్ నౌ. సో విల్ డిస్కస్ అబౌట్ ఓన్లీ క్యాన్వా. సో జనరల్లీ మన క్యాన్వా అనేది ఎలా ఉంటుందంటే, సో ఈ క్యాన్వా యూజ్ చేసుకొని, సో మనం పోస్టర్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చండి. సో ఇఫ్ యూ డోంట్ హావ్ క్యాన్వా అకౌంట్ అంటే ఫస్ట్ మీ క్యాన్వా అకౌంట్ లేకపోతే ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ ఎ క్యాన్వా అకౌంట్. సో మీరేం చేయాలంటే ఒక క్యాన్వా అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో హౌ టు క్రియేట్ ఎ క్యాన్వా అకౌంట్? క్యాన్వా అకౌంట్ క్రియేట్ చేయడానికి సో ఫస్ట్ సో యూ నీడ్ టు లాగిన్ విత్ యువర్ ఈమెయిల్ ఐడీ. సో మీ ఈమెయిల్ ఐడీ ద్వారా మీరు లాగిన్ చేసుకోవచ్చు. సో లెట్ మీ షో ఎన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి క్యాన్వా లాగిన్ అని ఉంది కదా! సో హియర్ బేసిక్‌గా ఏంటంటే ఇన్ కేస్ అకౌంట్ మీకు లేకపోతే యూ కెన్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్ ఆర్ యూ కెన్ యూజ్ ఫ్రమ్ యువర్ ఈమెయిల్ ఐడీ. సో మీ మీ యొక్క ఈమెయిల్ ఐడీతో అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఎ మొమెంట్ ఐ విల్ షో యూ. సో ఇలా మనకు చూపిస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హావ్ ఎన్ అకౌంట్ ఫస్ట్ టైమ్ యూ ఆర్ క్రియేటింగ్ క్లిక్ ఆన్ సైన్ అప్. సో సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా! మీ ఈమెయిల్ ఐడీస్ అయితే ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ యూజర్ కాబట్టి సో మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది. అదే మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ కాదు అంటే సో యూ నీడ్ టు క్లిక్ ఫ్రమ్ ఎన్ అకౌంట్. అంటే యూ నీడ్ టు క్లిక్ కంటిన్యూ విత్ ద జీమెయిల్. అంటే మీ యొక్క గూగుల్ ద్వారా కంటిన్యూ చేసి ఈ యొక్క అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. సో మీరేం చేస్తారంటే ఇక్కడ సింపుల్‌గా యూ జస్ట్ లాగిన్ విత్ యువర్ ఈమెయిల్ ఐడీ. సో మీ యొక్క ఈమెయిల్ ఐడీతో లాగిన్ చేసిన తర్వాత అంటే మిమ్మల్ని అడుగుతుంది వాట్ యు ఆర్ అప్ టు అంటే మీరు బిజినెస్ రిలేటెడా? వర్క్ రిలేటెడా? స్కూల్ రిలేటెడ్ ఇలాంటివన్నీ కూడా అడుగుతుంది. సో దాని గురించి మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేయండి. జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ బేసిక్ డీటెయిల్స్ అండి. జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయండి సరిపోతుంది. సో మనకిదో క్యాన్వా డాష్‌బోర్డ్ అండి. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు హోమ్ అని, ప్రాజెక్ట్స్ అని, టెంప్లేట్స్ అని, బ్రాండ్ అని, అప్లికేషన్స్ అని, డ్రీమ్ ల్యాబ్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేర్ అని, డాక్యుమెంట్ అని, వైట్ బోర్డ్ అని, ప్రెజెంటేషన్ అని. సో హియర్ యూ కెన్ సీ వైట్ బోర్డ్. ఇప్పుడు మీరు వైట్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే సో యూ కెన్ డ్రా ఎనీథింగ్. అంటే ఇక్కడ మీరు డ్రా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయొచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ దట్. అంటే మనకి నచ్చిన యాక్టివిటీ ఏదన్నా కూడా మనం చేసుకోవచ్చండి ఇందులో. ఓకేనా? సో, బట్ మెయిన్‌గా మనం ఎందుకు క్యాన్వా యూజ్ చేస్తామంటే ఫర్ డిజైనింగ్ ద పోస్టర్స్. అంటే మనం మెయిన్‌గా ఇక్కడ చేసేది ఏంటంటే ఒక పోస్టర్ డిజైన్ చేయడానికి మెయిన్‌గా క్యాన్వా అనేది యూజ్ చేస్తాం. సో, ఈ పోస్టర్ డిజైనింగ్‌లో మీకు మెయిన్‌గా వచ్చేసరికి క్యాన్వా అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ఓకేనా? సో, ఈ పోస్టర్ డిజైనింగ్ ఎందుకు మనకు పోస్టర్ డిజైనింగ్ అనేది కావాలంటే ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ తన బిజినెస్‌ని సో, ప్రమోట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పోస్టర్స్ అనేవి కావాలి. సో, యాక్చువల్లీ వాట్ ఈస్ ఎ పోస్టర్? అసలు పోస్టర్ అంటే ఏంటో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో, ఫర్ ఐడియా పర్పస్ అంటే మన ఐడియాస్ తీసుకోవడానికి వి కెన్ యూజ్ పింట్రెస్ట్. అంటే పింట్రెస్ట్ అనే యాప్ ద్వారా మనం ఏంటంటే ఇక్కడ ఐడియాస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పోస్టర్సేనండి. అంటే మనం రెగ్యులర్‌గా
మనం ప్రతిరోజు కూడా చూసే కంటెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పోస్టర్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. చూసారు ఇవన్నీ కూడా పోస్టర్స్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సంథింగ్ ఐ నీడ్ పోస్టర్స్ రిలేటెడ్ టు ఇంటర్నెట్. ఇప్పుడు నాకు ఇంటర్నెట్ రిలేటెడ్ పోస్టర్స్ కావాలి. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ రిలేటెడ్ పోస్టర్స్ అండి. ఇంటర్నెట్ రిలేటెడ్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. సో, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేస్తున్నారో అవి కాపీరైట్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది సో, డైరెక్ట్‌గా ఇమేజెస్ అవి నెట్‌లో నుంచి తీసేస్తూ ఉంటారు. అలా చేయొద్దండి. నేను మీకు చెప్తాను ఎలా ఇమేజెస్ తీసుకోవాలి, ఏంటి, ఎలా అనేది. సో, ఫర్ సపోజ్ యూ వర్క్ ఫర్ ఎన్ ఇండస్ట్రీ. అంటే నేను ఒక ఇండస్ట్రీకి వర్క్ చేస్తున్నాను. లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నేనిప్పుడు కార్పెంటర్ అని సెర్చ్ చేశానండి. ఇవన్నీ కూడా కార్పెంటర్ రిలేటెడ్ సర్వీసెస్ రిలేటెడ్ పోస్టర్స్ ఇవి. సో లెట్ మీ సెర్చ్ ఫర్ కార్పెంటర్ సర్వీసెస్ పోస్టర్స్ ఫర్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అని సెర్చ్ చేశాను నేను ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తే దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్, దీస్ ఆర్ ఆల్ ద పోస్టర్స్ రిలేటెడ్ టు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక కార్పెంటర్ సర్వీసెస్ రిలేటెడ్ పోస్టర్స్ అండి. సో ఈ ఐడియాస్ కూడా మనం తీసుకొని ఏం చేయొచ్చు అంటే మనం పోస్టర్ డిజైనింగ్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీకు సార్ నాకు తెలుగులో కంటెంట్ కావాలి, నేను పోస్టర్ అనేది నేను ఒక పోస్టర్ అనేది తెలుగులో పెట్టాలని అనుకుంటున్నాను, నాకు తెలుగులో డిజైన్ చేసుకోవాలి కంటెంట్ అని అనుకుంటే, సో దెర్ ఇస్ ఎ టూల్ లైక్ ఒక ఈజీ తెలుగు టైపింగ్ అని ఉంటుంది. సో ఈ టూల్ మీరు వాడి మీరు ఏంటంటే ఈజీగా తెలుగు అనేది టైపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఉంది కదా ఈజీ తెలుగు టైపింగ్ అని. సో ఇక్కడ మీరు ఏదైనా తెలుగులో టైప్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో మీరు సో కార్పెంటర్ సర్వీసెస్ కోసం ఎగ్జాంపుల్ ఊరికి ఇలా పెడుతున్నా, సర్వీసెస్ కోసం చూస్తున్నారా, లేదా సర్వీసెస్ ఆఫర్ చేస్తాము, సో మీరు కాదు మీకు లైక్ మీకు నచ్చినట్టు మీరు ఏం చేయొచ్చు అంటే ఇందులో కంటెంట్ అనేది రాసుకోవచ్చు. లేదు ఆల్రెడీ యూఆర్ ఫెమిలియర్ విత్ ఆండ్రాయిడ్ ఫోన్ అండ్ ఆల్రెడీ మీరు ఫెమిలియర్లో ఆండ్రాయిడ్ ఈ కీప్యాడ్స్ ఉంటాయి కదా. సో మీరు ఒకవేళ ఈ మొబైల్ ద్వారా పోస్టర్ డిజైన్స్ ఏమైనా చేస్తుంటే కూడా మీరు ఏం చేయొచ్చు అండి, యూ గ్యాస్ కెన్ యూజ్ దిస్ తెలుగు టైపింగ్ టూల్. ఈ తెలుగు టైపింగ్ టూల్ కూడా మీరు వాడచ్చు. అంటే బిఫోర్ డిజైనింగ్ ద పోస్టర్స్, అంటే ఈ పోస్టర్స్ డిజైన్ చేసే ముందు నేను మీకు ఈజీ ఆప్షన్స్ అయితే చెప్తున్నాను, ఇది మర్చిపోవద్దు, ఓకేనా. సో ఈ పోస్టర్ డిజైనింగ్లో మ్యాక్సిమం అయితే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఫర్ సపోజ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద సోషల్ మీడియా, అంటే మనం మెయిన్గా ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ సోషల్ మీడియాకి సంబంధించిన కంటెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేర్ అని ఉంటుంది, ఫేస్బుక్ పోస్ట్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఉంటుంది, వాట్సాప్ స్టేటస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ కవర్ పిక్ యాడ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్ డిజైన్ చేయొచ్చు, అండ్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంటుంది, యూట్యూబ్ ఇంట్రో ఉంటుంది ఇందులో. అలాగే మనకి యానిమేటెడ్ సోషల్ మీడియా యూట్యూబ్ బ్యానర్, సో ట్విట్టర్ పోస్ట్, పింట్రెస్ట్ పిన్, లింక్డ్ఇన్ బ్యాక్గ్రౌండ్, దీస్ ఆర్ ఆల్ ద సోషల్ మీడియా కాంటెంట్ క్రియేట్. అంటే మన యొక్క సోషల్ మీడియా పోస్టర్స్ డిజైన్ చేసుకోవడానికి లేదా వీడియోస్ ఏమైనా క్రియేట్ చేసుకోవడానికి మీకు మెయిన్గా ఏంటంటే ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ అండి. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ క్యాన్వా ప్రీమియం, అంటే మనకి ఇందులో ప్రీమియం ఆప్షన్స్ కూడా ఉంటాయి. నేను మీకు అది ఇప్పుడే డిస్కస్ చేస్తానండి. ఐ టెల్ యూ వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్. అండ్ ఒకవేళ మీకు సో క్యాన్వా ప్రీమియం కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో. అంటే నార్మల్గా మనకి 4000 అలా ఛార్జ్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ ఈ క్యాన్వా ప్రీమియం అనేది లైక్ 199, 299 అలా సెల్ చేస్తున్నారు. సో ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐఎమ్ నాట్ దట్ గ్రీడీ పర్సన్. సో ఆ కైండ్ ఆఫ్ అకౌంట్స్ అవి క్రియేట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐ కెన్ సజెస్ట్ యూ, నేను మీకు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉంటే నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో దట్ యూ కెన్ బై ఫ్రమ్ దెమ్ క్యాన్వా. అంటే క్యాన్వా అనేది ఒక 199, 299 మీరు పర్చేస్ చేసి అట్లీస్ట్ మీకు ఒక 2 మంత్స్ 3 మంత్స్ వచ్చినా కూడా మీకు అది హెల్ప్ అవుతుందండి. సో మీ క్యాన్వా ప్రీమియం కావాలంటే ప్లీజ్ పింగ్ మీ, ఐ హెల్ప్ యూ. నాకు పింగ్ చేయండి. నేను మీకు ఆ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో దట్ యూ క్యాన్ హ్యావ్ దట్ అకౌంట్. ఆ అకౌంట్ అనేది మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంది కదా. సో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేర్, ఫేస్బుక్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేసిన ఏంటి ఫేస్బుక్ అకౌంట్ కదా. సో మీరు అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా అంటే సార్ ఫర్ సపోజ్ నేను ఇన్స్టాగ్రామ్ కంటెంట్ పెట్టాలి, ఫేస్బుక్ కంటెంట్ పెట్టాలి అన్నా, సో ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా మ్యాక్సిమం అలో చేసే డైమెన్షన్ ఏదన్నా ఉందంటే స్క్వేర్ అండి. ఇక్కడ ఉంది కదా. సో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేర్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా మ్యాక్సిమం ఇది యాక్సెప్ట్ చేస్తుంది. యూ ప్లీజ్ క్లిక్ ఆన్ దిస్ సెక్షన్. అంటే ఇది ఒక ఈ యొక్క ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు పర్టికులర్గా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీ ఈ డాష్బోర్డ్ ఇది సెలెక్ట్ చేశారు కదా. ఇక్కడ మనకి డిజైన్ అని ఉంటుంది. సో డిజైన్లోకి వెళ్తే మనకి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో యూ కెన్ పిక్ ద రెడీమేడ్ టెంప్లెట్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది.
ఐ నీడ్ పోస్టర్స్ రిలేటెడ్ టు దిస్. అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి లేదా పొంగల్ రిలేటెడ్ వస్తుంది. ఇప్పుడు మనం మన తెలుగు సంక్రాంతి అని సెర్చ్ చేద్దాం. ఇప్పుడు సంక్రాంతి అని వచ్చింది. ఇక్కడ చూసారా? సో దీస్ ఆర్ ఆల్ ద టెంప్లెట్స్. ఇవన్నీ కూడా సంక్రాంతి రిలేటెడ్ టెంప్లెట్స్ అండి. ఇప్పుడు ఈ టెంప్లెట్ ఉందండి. ఐ కెన్ యూజ్ దిస్ టెంప్లెట్. ఇప్పుడు ఈ టెంప్లెట్ ఏదైనా ఉంది, నేను ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు నేను ఈ పోస్టర్లో నేను ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ బై వన్. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఈ పోస్టర్ ఈ టెంప్లెట్ ఉంది కదా, ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఇందులో నా కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టుకోవాలని అనుకుంటే ఇక్కడ మనం టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంటుందండి. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద టెక్స్ట్ బాక్స్. ఇక్కడ చూసారా? టెక్స్ట్ బాక్స్ అనేది యాడ్ అయింది కదా. సో దీన్ని మీరు కరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐఎమ్ జస్ట్ యాడింగ్, ఊరికే నేను ఇక్కడ శ్రీ మీడియా అకాడమీ అని ఇలా పెట్టానండి. ఓకేనా? సో ఇది నాకు టెక్స్ట్ ప్రాపర్గా విజిబుల్ అవ్వట్లేదు, నాకు అవసరం లేదు అనుకుంటే అది రిమూవ్ చేసేయచ్చు. సో నాకు ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ సమ్ బ్యాక్గ్రౌండ్. ఇది నేను ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఏదన్నా ఒక ప్యాచ్ లాగా నేను ఇవ్వాలని అనుకుంటే సో మనం ఏం చేయొచ్చు అంటే జనరల్ ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ ఎలిమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ షేప్స్ అని కనబడతాయి. యూ కెన్ క్లిక్ ఆన్ ద షేప్స్. ఈ సిఆల్లోకి వెళ్తే మనకి ఇవన్నీ కూడా షేప్స్ ఆప్షన్స్ అండి. అంటే అకార్డింగ్ టు యువర్ డిజైన్ నీడ్, అంటే మన డిజైన్ నీడ్కి సంబంధించినంత వరకు మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక షేప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి సో నాకు ఒక షేప్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఐ డ్రాగ్ హియర్. ఓకే, సో నేను ఇక్కడ సింపుల్గా నేను ఇక్కడ డ్రాగ్ చేసుకొని ఇది డ్రాగ్ చేసి ఇలా ఒక చిన్న షేప్ అనేది ఇచ్చాను. సో ఐ కెన్ కీప్ శ్రీ మీడియా అకాడమీ. సో ఇప్పుడు నేను ఒక ఫోన్ నెంబర్ యాడ్ చేయాలని అనుకుంటున్నాను. సో నా ఫోన్ నెంబర్ యాడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే అగైన్ క్లిక్ ఆన్ ద టెక్స్ట్, ఐ క్లిక్ ఆన్ ద టెక్స్ట్ బాక్స్. సేమ్ ఆప్షన్ అండి. సో ఇక్కడ మనం పైన క్లిక్ చేస్తే యూ కెన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్. అంటే మన ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఫాంట్ సైజ్ని డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఉంది కదా ఆప్షన్. సో ఇది కూడా ఉంది. నాకు ఇంకా ఫాంట్ సైజ్ రెడ్యూస్ కావాలి, నేను రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, యూ కెన్ డిక్రీజ్ ద ఫాంట్ సైజ్. అంటే ఫాంట్ సైజెస్ అనేవి మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఐ కెన్ టైప్ మై ఫోన్ నెంబర్. ఇక్కడ నా ఫోన్ నెంబర్ అనేది నేను టైప్ చేసేస్తున్నా. సో అంటే ఇప్పుడు సింపుల్గా ఒక పోస్టర్ డిజైన్ చేసుకోవడానికి ఇది సరిపోతుంది. అంటే ఇక్కడ టెంప్లెట్ ఉంది కదా, ఈ టెంప్లెట్ యూస్ చేసుకొని కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇది ఈ కలర్ నచ్చలేదు, నాకు వేరే కలర్ కావాలి అంటే యూ కెన్ క్లిక్ హియర్ అండ్ యూ కెన్ చేంజ్ ద కలర్స్. అంటే మనకు కావాల్సిన కలర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు ఐ వాంట్ టు యాడ్ మై లోగో. ఇప్పుడు నా లోగో నేను యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ లోగో ఎలా యాడ్ చేయాలి అని అంటే సో జనరల్గా మనకి ఇక్కడ ఏంటంటే అప్లోడ్స్ అనే సెక్షన్ ఉంటుందండి. యూ ప్లీజ్ గో క్లిక్ ఆన్ ద అప్లోడ్స్. సో మన అప్లోడ్స్లోకి వెళ్తే ఏం చేయొచ్చు అంటే యూ కెన్ టేక్ మన లోగో అనేది మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇండో గ్లోబల్ స్టడీస్ అనే కంపెనీ నా లోగో అండి. సో యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ యాడ్ యువర్ లోగో. మీ లోగో అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నాకు ఇంకా చిన్నదిగా కావాలి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సో డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మీరు సైజ్ కావాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు, సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు. ఓకేనా? సో విత్ హైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఒకటి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో లుక్ ఎట్ హియర్. సో అంటే నేను మీకు సింపుల్గా అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. కాకపోతే మనకి డిజైనింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో షేప్స్లో నుంచి బయటకు వెళ్ళిపోతే సో నాకు ఐకాన్స్ కావాలండి. సో నాకు ఏం ఐకాన్ కావాలి, సెల్ ఫోన్ ఐకాన్ కావాలనుకుందాం, లేదా ఫోన్ ఐకాన్ కావాలనుకుందాం. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఆల్ ద ఐకాన్స్ ఆర్ అవైలబుల్. సో ఇక్కడ కొన్ని ఫ్రీ ఐకాన్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రీమియం ఐకాన్స్. సో ఈ ప్రీమియం ఐకాన్స్ మీరు తీసుకుంటే ఇలా మనకి క్యాన్వా అని చూపిస్తుంది. ఈ వాటర్ మార్క్స్ రిమూవ్ చేయాలంటే మాత్రం యూ నీడ్ టు బై ద ప్రీమియం. చూసారా? సో 1x ఇంటూ ప్రీమియం ప్యాకేజ్ అని కనబడుతుంది, అప్గ్రేడ్ టు క్యాన్వా ప్రో అని ఉంది కదా. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే యూ నీడ్ టు బై దిస్ ప్లాన్. చూడండి, 12 months 4000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఫర్ 1 month ఇట్ ఈస్ 500 రూపీస్. బట్ ఇఫ్ యూ వాంట్ దిస్ క్యాన్వా ప్రో ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ గివ్ యూ అనదర్ వే. నేను మీకు వేరే వే చెప్తాను, అది నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ సో యూ హ్యావ్ ద ఐకాన్స్. అంటే ఇక్కడ మనకి ఐకాన్స్ ఉంది కదా, మొబైల్ ఐకాన్ మీద మొబైల్ కానీ ఫ్రీ ఐకాన్స్, ఇక్కడ ఫ్రీ ఐకాన్స్ కూడా మనం వాడుకోవచ్చు అండి. సో జస్ట్ రిమూవ్ ఇట్ అండ్ మీరు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కరెక్ట్గా సైజెస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో జస్ట్ కీప్ హియర్ అండ్
ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోలేకపోతే ఇలా సెలెక్ట్ చేసుకోండి అండ్ కమ్ హియర్ అండ్ యూ కెన్ యాడ్ దిస్. సో నెక్స్ట్ ఇది యాడ్ చేసుకోండి. సో మీరు ఇంకా ఫాంట్ సైజ్ మీకు నచ్చలేదు, యూ వాంట్ టు యాడ్ సమ్ డిఫరెంట్ ఫాంట్స్ అంటే ఇందులో మనకి ఫాంట్ సైజెస్ డిఫరెంట్ ఫాంట్ టైప్స్ అయితే ఉంటాయి. మనకు ఉన్న ఫాంట్స్ అయితే మనం వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో వీ కెన్ యూస్ వాట్ ఎగ్జిస్టెడ్ అంటే ప్రీమియం కాకుండా సో ఉన్న ఫాంట్స్ ఏవైతే ఉన్నో అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి. సో దిస్ ఈస్ హౌ ద పోస్టర్ హ్యాస్ బీన్ డిజైన్. అంటే మనకు సింపుల్గా ఉన్న థీమ్లో మన కంటెంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు సపరేట్గా నాకు పోస్టర్ కావాలి, నేను సపరేట్గా ఒకటి స్క్రాచ్ నుంచి చేసుకోవాలని అనుకున్నా కూడా మీరు ఈ పోస్టర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. చూడండి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డిజైన్ ద పోస్టర్. అంటే ఇది మన ఇష్టం అండి. సో మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఫుల్ స్క్రీన్, సో హియర్ యూ కెన్ సీ ద పోస్టర్. అంటే నేను ఏం చేశాను ఇక్కడ, ఒక టెంప్లెట్ తీసుకున్నాను. ఆ టెంప్లెట్ తీసుకొని నా జస్ట్ నా లోగో యాడ్ చేశాను, నా కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసాను. సో బేసిక్ ఇలాంటి బేసిక్ పోస్టర్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 100 to 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో అదే కొంచెం క్రియేటివ్ పోస్టర్ అనుకోండి, పీపుల్ విల్ ఛార్జ్ లైక్ 500 ఆర్ సంథింగ్. సో మీరు పోస్టర్ డిజైన్ చేసేటప్పుడు అయితే మాత్రం ఈ ఆప్షన్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆప్షన్స్ రైట్ నౌ. అంటే చిన్న మీకు ఒక ఐడియా కోసం నేను ఇది చెప్పాను అంతే. సో బట్ వీఆర్ ఆల్రెడీ యూజింగ్ క్యాన్వా ప్రీమియం. సో క్యాన్వా ప్రీమియం ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి సో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను ఇక్కడ ఇవ్వబోతున్నా. లైక్ ఫర్ సపోజ్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఆల్రెడీ క్యాన్వా ప్రీమియం, చూసారా ఇవన్నీ కూడా. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మా మా టీమ్ ఆర్ మా స్టూడెంట్స్ డిజైనింగ్, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కొన్ని డిజైన్స్ అయితే చేస్తున్నారు. సో దే ఆర్ డిజైనింగ్ దిస్ పోస్టర్ బై యూజింగ్ క్యాన్వా. సో క్యాన్వా యూజ్ చేసి ఈ పోస్టర్ అనేది డిజైన్ చేశారు. సో హియర్ యూ కెన్ సీ దిస్. అంటే ఈ ఎలిమెంట్స్ ఎలా తీసుకున్నారు ఏంటనే ప్రతి మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. చూసారా, హియర్ యూ కెన్ సీ దిస్ రైట్. సో ప్రతిదీ కూడా అంటే ఈ డోర్ కానీ లేదంటే ఈ యొక్క కంటెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పిక్ ఫ్రమ్ సమ్ అదర్ ఎలిమెంట్స్ అండి. ఇవన్నీ కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ నుంచి పిక్ చేసుకొని సో డిజైన్ చేసిన పోస్టర్ అయితే ఇది. సో బేసిక్గా మీరు పోస్టర్ డిజైన్ చేసేటప్పుడు మాత్రం సో మెయిన్గా మీ వర్క్ అంతా కూడా ఏంటంటే డిజైన్ మీద అయితే ఉంటుందండి. అంటే మీరు ఇక్కడ యాడ్ పేజ్ మీద క్లిక్ చేసి కూడా మీరు పోస్టర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో బిఫోర్ వీ టాక్ అబౌట్ దిస్, అంటే ఇప్పుడు మన ఒక ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే యూ కెన్ సీ లాట్స్ ఆఫ్ కంటెంట్ ఓవర్ హియర్. ఇప్పుడు మనం చిన్నగా ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు అర్బన్ క్లాప్ ఉంది, అర్బన్ కంపెనీ ఉంది. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే దే ఫోకస్ ఆన్ ద కంటెంట్. చూడండి. వీళ్ళు చూడండి ఇప్పుడు రీల్స్ ఇవన్నీ కూడా షూట్ చేస్తున్నారు వీళ్ళు. అదే మనం ఫొటోస్ ఓరియంటెడ్ వెళ్తే ఇక్కడ ఇఫ్ యూ సీ ద ఫొటోస్ విల్ సీ ఇస్ దర్ ఎనీ పోస్టర్స్ దే హావ్ డన్. చూసారా. సో ద సంథింగ్ లైక్ హీ హాస్ డన్ సమ్ పోస్టర్ అండ్ దిస్ ఇస్ లైక్ ఓన్ ఇమేజ్. ఇది ఒక ఓన్ ఇమేజ్ అండి. ఈ ఓన్ ఇమేజ్ అనేది వీళ్ళు యాడ్ చేసుకున్నారు. సో ఇఫ్ యూ స్క్రోల్ ఇట్ డౌన్ అండ్ యూర్ ఏబుల్ టు సీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఇదే మీరు రీక్రియేట్ చేయాలన్నా కూడా మీరు రీక్రియేట్ చేయొచ్చు. చూడండి, నేను జస్ట్ ఐ షో అన్ ఎగ్జాంపుల్. ఇదే మీకు కావాలి అంటే యాడ్ పేజ్లోకి వెళ్ళి ఎలిమెంట్స్లోకి వెళ్ళి యూ హ్యావ్ షేప్స్. ఇక్కడ మనకి షేప్స్ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షేప్ తీసుకోండి, ఇలా షేప్ తీసుకోండి. ఓకే. సో లైక్ వాట్ ఈస్ దిస్ ఇమేజ్, ఆ ఇమేజ్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ పర్సన్ ఈస్ గివింగ్ సర్వీస్ టు ద కస్టమర్. అంటే ఒక పర్సన్ అనేది కస్టమర్కి సర్వీస్ ఇస్తుంది కదా. సో మనకి ఈ ఇమేజ్ అనేది ఇట్ వాస్ డన్ త్రూ ఏ ఫోటోషూట్. అంటే ఈ యొక్క ఫోటోషూట్ ద్వారా ఇమేజ్ అనేది జనరేట్ చేశారండి. సో బట్ మనం ఏంటంటే లైక్ వీ కెన్ చెక్ ఇన్ ద ఫ్రీ పిక్. అంటే ఫ్రీ పిక్లోకి వెళ్ళి సో ఆర్ లేదంటే మన ఏఐ టూల్ ద్వారా కూడా మనకి జనరేట్ చేసుకోవచ్చు అండి. ఏఐ టూల్స్లో మనకు ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాజిక్ మీడియా అండి. సో హియర్ యూ క్యాన్ మెన్షన్ దట్ సో ఏ బ్యూటీషియన్ సో గివింగ్ సర్వీస్ టు ద కస్టమర్ ఎట్ డోర్ స్టెప్. అంటే ఊరికే నేను ఎగ్జాంపుల్, and the customer is sitting on chair. ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఇది ట్రై చేద్దాం. ఏ ద్వారా జనరేట్ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉంటే విల్ సీ ఇస్ దేర్ ఎనీ థింగ్ వీ కెన్ ట్రై. ఇక్కడ మన గ్రాఫిక్స్ ఇలాంటివి కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. సో లుక్ ఎట్ హియర్ అండ్
సమ్‌వాట్ ఏదో ఒక ఇమేజ్ ఏదో ఒకటి జనరేట్ అయింది చూసారా? సో ఏదో ఒక ఇమేజ్ జనరేట్ అయిందండి. ఇప్పుడు మీ దగ్గర ఓన్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, యూ కెన్ యాడ్ యువర్ ఓన్ ఇమేజెస్. మీ ఓన్ ఇమేజెస్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారా? దీస్ ఆర్ ఆల్ ది ఇమేజెస్ వి గాట్ దిస్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అర్బన్ కంపెనీ వాడు చేసిన మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఓన్ ఇమేజెస్ అనేవి షూట్ చేసుకున్నారండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో బ్యూటీషియన్. సో ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. చూసారా? దీస్ ఆర్ ఆల్ ది ఇమేజెస్. సో దీస్ ఆర్ ఆల్ ది ఇమేజెస్. దీస్ ఆర్ ఆల్ ద ప్రీమియం ఇమేజెస్ అండి. ఇవన్నీ కూడా ప్రీమియం ఇమేజెస్. లేదు, లెట్స్ గో అండ్ చెక్ ద ఫొటోస్. ఇక్కడ ఫొటోస్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా మనం ట్రై చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లెట్స్ ట్రై విత్ బ్యూటీ పార్లర్ ఆర్ సంథింగ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద దీస్ ఆర్ ఆల్ ది ఇమేజెస్ ఆర్ అవైలబుల్. ఓకే, సో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. లేదు, నాకు ఇమేజ్ నచ్చింది. ఇప్పుడు మనం సంథింగ్ లైక్ ఇమేజ్ నచ్చిందంటే మనం సో వీ కెన్ రిమూవ్ దిస్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ వాడచ్చు మనం. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇమేజ్ తీసుకొని మీరు లైక్ ఇప్పుడు ఏం పెట్టాడు ఇక్కడ టెక్స్ట్ ఏం చేశారు వాళ్ళు, సేల్ ఈజ్ లైవ్ అని ఊరికే అలా పెట్టారు. మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ మీరు టెక్స్ట్లోకి వెళ్ళి సో సారీ, యూ కెన్ గో టు ద టెక్స్ట్ ఆప్షన్. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్లోకి వెళ్ళి యూ కెన్ కీప్ హెడ్డింగ్. ఇక్కడ మీరు హెడ్డింగ్ ఇచ్చి సో బ్రైడల్ మేకప్ ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. సో బ్రైడల్ మేకప్ సర్వీసెస్, వన్ సెకండ్ అమ్మా, లైక్ యూ కెన్ కీప్ సంథింగ్ లైక్ దిస్. మీరు ఈ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఆల్సో యూ కెన్ చేంజ్ ద ఫాంట్ స్టైల్స్. ఇక్కడ ఫాంట్ స్టైల్స్లోకి వెళ్తే మనకి డిస్ప్లేలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి. సో మనకి ఏదైతే బెటర్ ఫాంట్ అనిపిస్తుందో సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ మీకు అంటే ఒక పోస్టర్ డిజైన్ చేయాలంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ అయితే కావాలి మనకి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ యువర్ చాయిస్. అంటే సో మనం ఎలా డిజైన్ చేసుకోవాలని అనుకుంటున్నాం ఏంటి అనేది మన చాయిస్ అండి ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసి ఏంటంటే ఒక పోస్టర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు మనం. చూడండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇది నచ్చిందని అనుకుందాం, బ్రైడల్ మేకప్ సర్వీసెస్ అని. ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వెళ్తే సో మనకి ఇక్కడ బుక్ నౌ అని సెర్చ్ చేసామనుకో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫిక్స్ అయితే కనబడతాయి మనకి ఇక్కడ. సో ఇందులో మనకు నచ్చిన ఏదైనా మంచి ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి మనకి. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఐ నీడ్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు బుక్ నౌ అని ఉంది అనుకోండి, ఐ కెన్ టేక్ దిస్ బుక్ నౌ ఆప్షన్. సో ఇది మనకు నచ్చలేదు, ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద కలర్స్ అంటే ఇప్పుడు కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే సో వీ కెన్ చేంజ్ అవర్ కలర్స్. ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, సో మన కలర్స్ ఆప్షన్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే. సో దిస్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ద మొబైల్ నెంబర్, ఇప్పుడు చూడండి మొబైల్ నెంబర్ ఏదైనా మెన్షన్ చేయాలన్నా కూడా యూ కెన్ మెన్షన్ ద మొబైల్ నెంబర్. అంటే నేను ఊరికే మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, దిస్ ఇస్ నాట్ మ్యాండేట్. సో సో ఇలా మీరు మొబైల్ నెంబర్ అని యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ కాల్ బటన్ యాడ్ చేయాలన్నా కూడా కాల్ బటన్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో. సో మెయిన్గా మనకి ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్స్లోనే మనకి మ్యాక్సిమం ఎలిమెంట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. సో మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ యొక్క క్లయింట్ లోగో యాడ్ చేయాలి ఇక్కడ. మీ క్లయింట్ లోగో యాడ్ చేయాలన్నా కూడా సో మీ యొక్క క్లయింట్ లోగో అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీ క్లయింట్ లోగో ఎలా యాడ్ చేస్తారంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను మీకు. ఐ షో యూ హౌ ఇట్ ఈస్ లైక్. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ క్లయింట్ లాక్మీ అనే ఉంది అనుకుందాం. సో యాక్చువల్లీ మీ క్లయింట్ ఈ లోగో అనేది షేర్ చేస్తాడు. ఒకవేళ మీ క్లయింట్ ఈ లోగో షేర్ చేయలేదు అంటే సో యూ నీడ్ టు టేక్ ఫ్రమ్ దేర్ వెబ్సైట్ ఆర్ సంథింగ్. అండ్ ఓకే, ఇమేజెస్.
లైక్ లాక్మీ ఊరికే ఇలా నేను పెడుతున్నా లాక్మీ లోగో. ఓకే ఓకే, నేను ఇది మన ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం, లేదా ఇది తీసుకుందాం. అయితే నాకు తెలిసి ఇది కాదనుకుంటున్నా, బట్ చూద్దాం, ఇట్స్ ఓకే. సో వి గాట్ దిస్ లోగో. జస్ట్ గో హియర్. అంటే మీకు జస్ట్ నేను ఒక ఐడియా కోసం మాత్రమేనండి ఇది. దిస్ ఈస్ నాట్ లైక్ ఫైనల్ థింగ్. అంటే ఓకే, మనం ఎలా డిజైన్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ అప్లోడ్స్ ఉంది కదండి, అప్లోడ్స్ మీద క్లిక్ చేసి యూ కెన్ అప్లోడ్ ఎనీథింగ్. సో మనం ఇక్కడ మనకు కావాల్సిన డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. సో దెన్ యూ కెన్ సెలెక్ట్ ద లోగో. ఇక్కడ లోగో ఉంది కదా, ఈ లోగో మీద క్లిక్ చేసి దెన్ యూ కెన్ యాడ్ ద లోగో హియర్. చూసారా, మన లోగో అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇదే లోగో మనం ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ వద్దు, ఆ వైట్ మనకు అవసరం లేదనుకోండి, యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక చిన్న టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయాలని అనుకుంటున్నారంటే యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ యాడ్ టెక్స్ట్ బాక్స్ అండ్ దిస్ టెక్స్ట్ యూ కెన్ కీప్ హియర్. అండ్ ఒకవేళ మన లోగో కింద ఏమీ లేదు, ఏదైనా ఒక టెక్స్ట్ ఏదైనా యాడ్ చేద్దామంటే యూ కెన్ కీప్ హియర్ బ్యూటీ సలూన్. ఓకే, so if you want to increase the size of the font, you can click here and you can increase the font size. Font size అయితే మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో లుక్ ఎట్ హియర్, దిస్ ఈస్ యువర్ సో బ్రైడల్ మేకప్ సర్వీసెస్. మన ఫోన్ నెంబర్ ఇచ్చాం, బుక్ నెంబర్ ఇచ్చాం, మన మెయిన్ టెక్స్ట్ ఒకటి ఉంది. ఈ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనం అట్ యువర్ డోర్ స్టెప్. సో ఇది మన మెయిన్ హుక్ పాయింట్ అని అనుకున్నా. సో దెన్ యూ కెన్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. సో దిస్ ఈస్ హౌ యాక్చువల్లీ ఇట్ విల్ బీ. అంటే ఇది మనకి వేరే ఫాంట్ ఏదైనా చూసుకోవాలన్నా కూడా మనం వేరే ఫాంట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఫాంట్స్ ఇక్కడ. సో దిస్ ఈస్ హౌ యూ ఫైనల్ పోస్టర్ విల్ బీ. ఓకేనా, సో మన ఫైనల్ పోస్టర్ ఎలా ఉంటుందో మనం ఒక డబుల్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది మనం ఏం చేసామంటే వీ క్రియేటెడ్ దిస్ పోస్టర్ ఫ్రమ్ ది స్క్రాచ్. అంటే స్క్రాచ్ నుంచి మనం ఏం చేసాం, ఈ పోస్టర్ అనేది డిజైన్ చేసాం కదా. సో లుక్ ఎట్ దిస్ పోస్టర్ హౌ ఇట్ ఈస్. సో లాక్మీ బ్యూటీ సలూన్ బ్రైడల్ మేకప్ సర్వీసెస్ అట్ యువర్ డోర్ స్టెప్, బుక్ నౌ అని చెప్పి మన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాం. ఓకే, సో బేసిక్గా మనం ఏంటంటే ఒక పోస్టర్ డిజైన్ చేసేటప్పుడు మనకి మెయిన్ ఎలిమెంట్ వచ్చేసరికి మన ఇమేజ్ అమ్మ. మన ఇమేజ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ కూడా. అంటే సో యూ నీడ్ ద కాన్సెప్ట్స్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ ఫాంట్ కరెక్ట్గా ఫాంట్ స్టైల్ కరెక్ట్గా సెలెక్ట్ చేయలేకపోతే ఇట్ డజంట్ లుక్ గుడ్. అంటే మనం క్రియేట్ చేసే పోస్టర్ ఎప్పుడైనా కూడా అంత బెటర్గా ఉండదు, రైట్? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ నౌ నాకు ఇంకొంచెం హైలైట్ అవ్వాలి అని అనుకుంటే మనం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. హియర్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ మై సోషల్ ఐకాన్స్, అంటే ఫాలో సోషల్ ఐకాన్స్. ఎప్పుడైనా కూడా కార్పొరేట్ కంపెనీస్, అంటే కార్పొరేట్ కంపెనీ పోస్టర్స్ ఎప్పుడైనా కూడా చాలా సింపుల్గా ఉంటాయి. సో వీళ్ళంతా హైలైట్ చేయరు. ఏదైనా స్టార్టప్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే సో హైలైట్ చేసేస్తూ ఉంటారు. బట్ మనం ఎప్పుడైనా కూడా సింపుల్గా కూడా ఒక పోస్టర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సరే ఇది ఓకే, ఇది కొంచెం బాగానే ఉంది. సో సపోజ్ మనకి ఇంకా మాన్యువల్గా మనం పోస్టర్ డిజైన్ చేసుకోవచ్చు, అంటే ఆబ్వియస్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. బేసిక్గా మేము ఏం చేస్తామంటే ఫర్ డిజిటల్ మార్కెటర్స్ వి గోనా టీచ్ గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ యాజ్ వెల్. సో మేము గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ కూడా నేర్పిస్తాము, బట్ కాకపోతే అది కొంచెం అడ్వాన్స్డ్గా నేర్పిస్తాము. సో అడ్వాన్స్డ్ కోర్స్ అనేది ఏదైతే ఉంటుందో అది మీరు మా కోర్సెస్లో ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇన్ దట్ కోర్స్ వి టీచ్ ఫోటోషాప్. మేము ఫోటోషాప్ నేర్పిస్తాం, ప్రీమియర్ ప్రో నేర్పిస్తాం, వీడియో ఎడిటింగ్ నేర్పిస్తాం, అలాగే క్యాన్వా విత్ ఎలా వాడాలో చెప్తాం. ఇదంతా కూడా ఏంటంటే ఒక డిజైనర్గా మీరు గ్రో అవ్వడానికి మాత్రమే. సో మీరు ఏదైనా ఫ్రీలాన్సింగ్ ఇలా ఏమైనా చేయాలంటే మాత్రం సో డెఫినెట్లీ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ కూడా వచ్చి ఉండాలి మీకు. ఓకేనా, సో బట్ ఒక బేసిక్ పేజ్ని మీరు మెయింటైన్ చేసుకోవడానికి ఐమ్ జస్ట్ గివింగ్ దిస్ ఐడియా ఫర్ యూ. అంటే మీరు ఒక బేసిక్ పేజ్, మీ యొక్క అకౌంట్ మీరు హ్యాండిల్ చేసుకోవడానికి, లేదా మీ క్లయింట్ ఏదైనా ఒక చిన్న క్లయింట్ ఉన్నాడు, క్యాన్వా ద్వారా మీరైతే మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనానండి. సో ఇంకొక పోస్టర్ నేను చెప్తాను ఇవాళ. ఇంకొక పోస్టర్ చెప్పి ఐ ఫినిష్ మై క్లాస్. సో మన యాడ్ పేజ్లోకి వెళ్ళి ఇంకా అదర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. అగైన్ యూ కెన్ క్లిక్ ఆన్ ద డిజైన్. సరే ఓకే, మనం
ఒకసారి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ఒకసారి డిజైన్‌లోకి వెళ్తే విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకు దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడు మీరు సపోజ్ మీరిప్పుడు నేను ఇందాకే చెప్పాను లైక్ మనకు కావాల్సిన ఇండస్ట్రీ మనం సెర్చ్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి పోస్టర్స్ అనేవి దొరుకుతాయి. ఇవి మనకు కావాల్సినట్టు మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేయొచ్చు. సో లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు ఐ నీడ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. నాకు ఇంటర్నెట్ సర్వీస్ రిలేటెడ్‌గా కావాలి చూసారా? సో దీస్ ఆర్ ఆల్ ద టెంప్లేట్స్ ఆర్ అవైలబుల్. ఇవన్నీ కూడా మనకి టెంప్లేట్సే. ఈ టెంప్లేట్స్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకొని వీ కెన్ క్రియేట్ బ్యానర్స్ అండ్ వీ కెన్ క్రియేట్ పోస్టర్స్. మనం పోస్టర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోస్టర్ డిజైన్ చేసాం. ఇది ఉంది మనకి. ఇఫ్ యూ వాంట్ టు మేక్ చేంజెస్ ఎనీ కంటెంట్, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి మనం కంటెంట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చండి. లైక్ సో యూ కెన్ చేంజ్ యువర్ వెబ్‌సైట్, యూ కెన్ చేంజ్ యువర్ ఫోన్ నంబర్, యూ కెన్ చేంజ్ యువర్ వెబ్‌సైట్, యూ కెన్ చేంజ్ యువర్ లోగో. సో మన లోగో అనేది కూడా మొత్తం కంప్లీట్‌గా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇదే పోస్టర్ మనం లైక్ లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇదే పోస్టర్ మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలన్నా కూడా మనం స్క్రాచ్ నుంచి కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇదొక ఇప్పుడు యాడ్ పేజ్‌లోకి వెళ్తే ఇదొక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అండి. చూసారా? ఇదొక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. ఇదొక ఎఫెక్ట్ ఇది. బేసిక్‌గా ఏందంటే ఇదొక ఎఫెక్ట్. మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఇక్కడ దే హావ్ టేకెన్ ఎ సెక్షన్. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. మీకు అర్థమవుతాయి. సో ఫస్ట్ ఏం చేశారంటే ఇక్కడ ఫోటోస్‌లోకి వెళ్ళాడు. ఫోటోస్‌లోకి వెళ్ళి ఓకే. 1 సెకండ్ గైస్. ఫోటోస్‌లోకి వెళ్ళి ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఇమేజ్ తీసుకున్నాడు. అండ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సిటీ ఇమేజ్ తీసుకున్నాడు అని అనుకుందాం. ఓకే. ఓకే. ఈ ఒపాసిటీ కూడా పెంచుదాం. ఒకసారి ఇమేజ్ ఏం తీసుకున్నాడో అర్థమవుతది మనకి. ఇప్పుడు ఒక సిటీ ఇమేజ్ అనేది తీసుకున్నాడండి. చూసారా? ఈ సిటీ ఇమేజ్ తీసుకొని ఇది ఇలా యాడ్ చేసాడండి. ఓకేనా? ఎగ్జాక్ట్‌లీ ఇలా ఇక్కడ ఇలా యాడ్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసారంటే ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్ అవుతది. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేస్తే హి హాస్ సెలెక్టెడ్ వైట్. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చేసింది కదా మీకు ఇక్కడ. సో వైట్ తీసుకున్నాడు. సో వైట్ తీసుకొని సో నెక్స్ట్ ఏం చేశాడంటే అంటే ఇది ఒక ఈ డిజైన్ ఈ టెంప్లెట్ ఎలా డిజైన్ చేయడం మీకు నేను చూపిస్తున్నా. ఇది ఇమేజ్ ఏదైతే ఉందో దీని ట్రాన్స్పరెన్సీ తగ్గించాడు. చూసారా? దీని ట్రాన్స్పరెన్సీ తగ్గించాడు. అంటే కంటెంట్ మనది హైలైట్ అవ్వాలని. సో నెక్స్ట్ ఏం చేశాడంటే నెక్స్ట్ హీ టుక్ ద షేప్స్ అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. గో టు ద ఎలిమెంట్స్ అండ్ క్లిక్ ఆన్ ద షేప్స్. ఇక్కడ మనకి షేప్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెంట్లీ యూజ్ షేప్స్ అని. యూ సెలెక్టెడ్ దిస్ అండ్ గో హియర్ అండ్ హీ హాస్ యాడెడ్ సంథింగ్ లైక్ దిస్. ఓకేనా? అంటే మనం ఎగ్జాక్ట్లీ అది కాపీ చేసుకొని కావాలంటే అది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మనకు నచ్చింది కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షేప్ ఉంది. ఇలా ఎగ్జాక్ట్లీ షేప్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నాడు. ఈ కలర్ కూడా చూడండి. పైన క్లిక్ చేస్తే యూ కెన్ చేంజ్ ద కలర్. దీని మీద క్లిక్ చేస్తే మన కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారా? ఇప్పుడు ఇమేజ్ ఒపాసిటీ కూడా ఇంకొంచెం పెంచుకోవచ్చు పర్లేదు మనం. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేశాడు లైక్ ఇక్కడ మెయిన్‌గా టెక్స్ట్ యాడ్ చేశాడు చూడండి. టెక్స్ట్ క్లిక్ ఆన్ ద హెడ్డింగ్ అండ్ ఓకే. నాట్ హియర్. మనం డిజైన్ చేసేది ఇది కదా! సో క్లిక్ ఆన్ ద హెడ్డింగ్. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక హెడ్డింగ్ ఇచ్చాడు. సో ఐల్ టీచ్ యూ గైస్ డోంట్ వర్రీ. మనకి ఇక్కడ ఏమేమి తీసుకున్నాడనేది మనం చేద్దాం చూడండి. సో ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అనే ఫ్యాక్టర్ యాడ్ చేశాడు. కానీ ఇదంతా కూడా క్యాప్స్‌లో ఉంది. సో మీరు ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ అనేది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్రమోషన్. సో ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్రమోషన్. ఓకే. సో వాట్ ఈస్ దిస్ టెక్స్ట్? ఇది ఏం చేశాడంటే ఈ టుక్ ద కలర్ యెల్లో అండ్ దిస్ వన్ వైట్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? అర్థమవుతుందా నేను చెప్పేది? సో నేను ఒక టెంప్లెట్ జస్ట్ రీక్రియేషన్ చెప్తున్నా. సో దీని మీద మనం వర్క్ చేయాలి. చూడండి ఇది ఒక ఎఫెక్ట్ అండి. దిస్ ఈస్ అన్ ఎఫెక్ట్ హి హాస్ టేకెన్. ఈ ఎఫెక్ట్స్ ఎక్కడ ఉంటాయంటే దీస్ థింగ్స్ ఇస్ అవైలబుల్ ఇన్ ద ఎలిమెంట్స్. అంటే ఇక్కడ ఎలిమెంట్స్‌లోకి వెళ్ళి మీరు ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ అని సెర్చ్ చేస్తే ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్స్ అండి. సో దీస్ ఆర్ ఆల్ ద ఎఫెక్ట్స్ ఆర్ అవైలబుల్. సో గో హియర్ అండ్ చెక్ ద ఎఫెక్ట్స్ కానీ స్మోక్ ఎఫెక్ట్ కానీ సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మనకు దొరుకుతాయి. సో మనకు కావాల్సిన ఎఫెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. సో యూ కమ్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ద గ్రాఫిక్స్. అంటే గ్రాఫిక్స్‌లోకి వెళ్తే మనకి
సో ఇక్కడికి వెళ్ళి మనం రీసెర్చ్ చేసుకోవాలి, టైం పెట్టాలి, టైం పెట్టి మనకు నచ్చినట్టు మన ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, ఐల్ జస్ట్ కాపీ దిస్. ఓకే, రైట్. సో కమ్ హియర్ అండ్ యూ కెన్ యాడ్ ద ఎఫెక్ట్. ఓకే, ఎఫెక్ట్ యాడ్ చేసాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు చూడండి, ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మళ్ళీ షేప్స్లోకి వెళ్ళాడు, మళ్ళీ షేప్స్లోకి వెళ్ళి ఇంకొక షేప్ తీసుకున్నాడు. కమ్ హియర్ అండ్ హియర్ యూ కెన్ సీ ద షేప్. మనం ఎగ్జాక్ట్లీ ఏం చేశారు, ఈ షేప్ అనేది తీసుకొని, షేప్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఈ షేప్ అనేది ఇక్కడ ఇచ్చి ఈ వైట్ స్పేస్ అలాగే ఉంచాడండి. సో ఇంకొంచెం మనం ఒపాసిటీ కొంచెం తగ్గించుకుందాం, ఎందుకంటే ఇది పెంచుకుందాం, విజిబిలిటీ కావాలి మనకి. ఓకే, సో నెక్స్ట్ ఈ ఐకాన్స్ ఇవన్నీ యాడ్ చేశాడు. లైక్ ఇప్పుడు ఈ ఐకాన్స్ కావాలి అంటే మనం ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. సూపర్ స్పీడ్ అనే ఆప్షన్ ఐకాన్ ఇక్కడ దొరికితే మనం యాడ్ చేసుకోవచ్చు. సారీ, లెట్ మీ సెర్చ్ ఫర్ ఐకాన్స్. యూ కెన్ గో అండ్ సెర్చ్ ఫర్ సూపర్ స్పీడ్ ఐకాన్. ఇలా మనకు కావాల్సిన ఐకాన్స్ మనం సెర్చ్ చేసుకోవచ్చు అండి. చూసారా, దీస్ ఆర్ ఆల్ ద ఐకాన్స్ ఆర్ అవైలబుల్. చూడండి, ఈ ఐకాన్ మనం యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే. See, look at here. And also if you want to add the text, click on the text box. Text box మీద click చేయండి and come down, and here you can search for super speed. అంటే నేను మీకు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అర్థం చేసుకోండి. జనరల్లీ మనం ఒక మాన్యువల్గా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఇట్ విల్ టేక్ లాడ్ ఆఫ్ టైం. అంటే మన టైం అనేది చాలా తీసుకుంటుంది. బట్ ఇట్ లుక్స్ గుడ్. అంటే ఈ పోస్టర్ అనేది డిజైనింగ్ బాగా చేయొచ్చు మనం. సో ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మనకు నచ్చిన కలర్స్లో మనం చేసుకోవచ్చు అండి. చూసారా, దిస్ ఈస్ హౌ ఇట్ కమ్స్. అంటే ఇప్పుడు అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు మళ్ళీ మన ఐకాన్ ఏదైనా కావాలి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. సో క్లిక్ ఆన్ ద ఎలిమెంట్స్. ఇది ఓపెన్ చేసి ఆఫ్ చేసేస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయండి, ఐకాన్స్ అండ్ ఆప్షన్స్. ఇప్పుడు ప్రైస్ ఉంది, ఈ ప్రైస్ ఆప్షన్లోకి వెళ్తే యూ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫిక్స్. ఓకే, సో నాకు అఫోర్డబుల్ ఐకాన్ కావాలి. సో లెట్స్ సీ, దీస్ ఆర్ ఆల్ ద ఐకాన్స్ ఆర్ అవైలబుల్. చూసారా, ఇవన్నీ కూడా ఐకాన్స్ ఏనండి. సో ఇందులో మీరు ఏదైనా కావాలనుకుంటే యూ కెన్ పిక్ సంథింగ్. సో సేవ్ మనీ, లో కాస్ట్, అఫోర్డబుల్. సో అఫోర్డబుల్ వర్డ్ వాడినప్పుడు మనకి చేంజ్ అయిపోతుంది, చూసారా. సో యూ నీడ్ టు పిక్ ద రెలవెంట్ వన్. అంటే మీరు కొంచెం ఓపిక్గా వెతకాలండి ఇక్కడ. సో ఓపిక్గా మీరు ఏంటంటే యూ నీడ్ టు ఫైండ్ ద ఎలిమెంట్స్. అండ్ ఈ ఎలిమెంట్స్ కానీ ఐకాన్స్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇన్ కేస్ ఇఫ్ యూ నాట్ ఫైండింగ్ ద ఐకాన్స్, అంటే ఇక్కడ మీరు ఐకాన్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే, సో యూ గ్యాస్ కెన్ యూస్, దెర్ ఈస్ అ వన్ వెబ్సైట్ వేర్ యూ కెన్ ఫైండ్. సో మన ఇక్కడ నుంచి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్లాట్ ఐకాన్ అని ఉంటుంది. సో ఫ్లాట్ ఐకాన్లోకి వెళ్తే హియర్ యూ కెన్ గెట్ మల్టిపుల్ ఐకాన్స్ అండి మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ దొరికేస్తాయండి. సో అఫోర్డబుల్ ప్రైస్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఐకాన్స్ అనేవి. సో విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ హియర్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ సో ఇది ప్రీమియం కూడా తీసుకోవచ్చు. సో ప్రీమియం తీసుకున్నా కూడా మనకి, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అఫోర్డబుల్ ప్రైస్ అని సెర్చ్ చేసాం కదా. సో లెట్స్ ట్రై ఇన్ INR. అంటే మన ఇండియన్ రూపీస్ లేదన్నా మనకి ఐకాన్స్ ఉన్నాయి చూడొచ్చు మనం ఇక్కడ. అంటే ఇది కొంచెం ఓపిక్గా చేయాలి, లేదు మనకి ఇక్కడ. సో అఫోర్డబుల్ ప్రైస్, దేర్ ఇన్ సంథింగ్ లైక్ ఓకే, ఇప్పుడు ఇది మన నచ్చింది అనుకుందాం. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో PNG ఆర్ SVG కింద డౌన్లోడ్ చేసుకోండి ఇది. సో దెన్ యూ కమ్ హియర్ అండ్ గో టు యువర్ పోస్టర్. సారీ, వేర్ ఇట్ ఈస్, యా. సో మనకి ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే ఇది తీసుకోండి. బట్ మాన్యువల్గా ఎలా అప్లోడ్ చేయాలో జస్ట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. ఇది అప్లోడ్ చేసుకోండి, ఓపెన్ అండ్ స్క్రోల్ డౌన్ హియర్ అండ్ యూ కెన్ టేక్ దిస్ అండ్ యాడ్ హియర్. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం.
లేదు సార్ మనకు ఆల్రెడీ ఎలిమెంట్స్‌లోనే ఉంది కదా! వై యూ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ ఔట్‌సైడ్ అని అనుకుంటే సో ఇక్కడే ట్రై చేయండి. లో కాస్ట్ అయినో లేదంటే ఏదో ఒకటి ట్రై చేయండి. ఇందులో ఏదైనా రెలెవెంట్ ఉందో కూడా మాక్సిమం చూడండి. అంటే ఈ ఐకాన్స్ దగ్గర కొంచెం టైం పెట్టాలండి. సో ఈ టైం పెట్టగలిగితే డెఫినెట్‌లీ వి కెన్ గెట్ ఇంటు ద రైట్ థింగ్. సో ఇందులో క్యాన్వాలో మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే సో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ హ్యావ్ ద కలర్ చేంజ్ ఆప్షన్స్. ఇక్కడ మనకు కావాల్సిన కలర్స్‌లో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ద సేమ్ థింగ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు పోస్టర్ డిజైన్ చేస్తున్నారు. సో మీకు ఒకవేళ ఈ టెక్స్ట్ ఫార్మాట్ సేమ్ ఇదే కావాలని అనుకుంటే యూ కెన్ కమ్ హియర్. ఇక్కడ మనం పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. సో ఒకవేళ ఈ పొజిషన్ చేంజ్ అవ్వకూడదంటే యూ కెన్ క్లిక్ ఆన్ ద లాక్ పొజిషన్. ఇది డూప్లికేట్ చేయాలంటే డూప్లికేట్ చేయొచ్చు మనం. సో డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయొచ్చు. ఇంకా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ. కాపీ అని, కాపీ పేస్ట్ స్టైల్ అని, షో ఎలిమెంట్ టైమింగ్ అని ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో యూ కమ్ హియర్ అండ్ క్లిక్ ఆన్ దిస్ అండ్ డూప్లికేట్ ఇట్ అండ్ జస్ట్ స్క్రోల్ ఆన్ అండ్ యూ కెన్ మెన్షన్ ద టెక్స్ట్. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అఫోర్డబుల్ అఫోర్డబుల్ ప్రైజింగ్ అని ఉంది. సో ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం చూసారా. సో ఒక పోస్టర్ డిజైన్ చేయాలంటే ఖచ్చితంగా మనం వి నీడ్ టు ఇన్వెస్ట్ అవర్ టైం. సో మన టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మన ఓపిక్గా చేయాలండి ఇది. ఈ ఎప్పుడైతే మనం ఇది కరెక్ట్గా చేయగలుగుతామో ఆబ్వియస్గా మన పోస్టర్ అనేది మంచిగా వస్తుంది. సో ఇది అర్థమైంది కదా మీకు. సో ఇలా మనం ప్రతి ఐకాన్ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఒక పోస్టర్ డిజైనింగ్ అయితే చేస్తాము. లేదు సార్ మేము మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు, ఐ వాంట్ టు డూ ఇట్ ఫ్రమ్ ఏ టెంప్లెట్. సో మీరు టెంప్లెట్ నుంచి డిజైన్ చేసుకుందాం అన్నా కూడా మీరు టెంప్లెట్ డిజైన్ చేసేసుకోవచ్చు. లేదు అంటే నేను స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకున్నానంటే స్క్రాచ్ నుంచి కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు అండి. దట్స్ యువర్ చాయిస్ కంప్లీట్లీ. సో బేసిక్ ఇదంతా కూడా మన చాయిసే. సో మనకు నచ్చినట్టు మనం ఎలా అయినా కూడా డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో క్యాన్వా ఈజ్ సంథింగ్ లైక్ ఎ టూల్ వేర్ దిస్ థింగ్స్ హెల్ప్స్ ఫర్ ద స్టార్టప్స్. అంటే మళ్ళీ చెప్తున్నా, మనం ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీకి వర్క్ చేస్తున్నామంటే సో వాళ్ళకి పెద్ద డిజైనింగ్ రిక్వైర్మెంట్ లేదు. సింపుల్ డిజైన్స్ కావాలంటే డెఫినెట్లీ మనం క్యాన్వా అనేది యూజ్ చేయొచ్చు. బట్ కాకపోతే క్యాన్వాలో కూడా మనం అడ్వాన్స్డ్‌గా డిజైన్స్ చేయొచ్చండి. అంటే క్యాన్వా కూడా ఇప్పుడు తక్కువ టూల్ ఏం కాదు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ టూల్. బట్ యాస్ ఎ డిజిటల్ మార్కెటర్ మనం దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఈ లీడ్ జనరేషన్, బ్రాండింగ్ వీటి మీద అంటే ఫోకస్ పోతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక బేసిక్ ఐడియా తెలుసుకొని వి విల్ ఫోకస్ ఆన్ ద లీడ్ జనరేషన్. అంటే లీడ్ జనరేషన్ పైన, అలాగే మనం ఆడియన్స్ టార్గెటింగ్ పైన, ఈ కాంటెంట్ షేరింగ్ పైన, ఈ రీచ్ అంటే అనలిటిక్స్ పైన దీనిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. In case if you're really interested in designing the posters or something, so I'll suggest you to get graphic designing course. సో మీ గ్రాఫిక్ డిజైనర్ అయితే అవ్వచ్చు. బట్ ఐఎమ్ నాట్ ఏ గ్రాఫిక్ డిజైనర్. ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైనర్ కాకపోయినా కూడా ఐ స్టిల్ మేక్ ద డిజైన్స్. అంటే నేను కూడా కొన్ని డిజైన్స్ అయితే చేస్తాను. సో టుడే వీ రిక్వైర్డ్ వన్ బ్యానర్. అంటే ఇవాళ మాకు ఒక బ్యానర్ రిక్వైర్మెంట్ ఉన్నింది. సో వాట్ ఐ హావ్ డన్, ఐ హావ్ డిజైన్ ఫ్రమ్ మై క్యాన్వా. నేను క్యాన్వాలోనే ఆ పోస్టర్ డిజైన్ చేసి ఒక శాంపిల్ ట్రై చేశాను. హౌ ఇట్ లుక్స్ అనేది ఒక శాంపిల్ నేను ట్రై చేస్తే ఇట్ వెంట్ గుడ్. ఇది బాగానే వచ్చిందండి పోస్టర్ ఇది. సో దిస్ ఈస్ హౌ ద బ్యానర్ కమ్స్. అంటే ఇంకా స్టిల్ కొన్ని మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి, కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ మైనర్ చేంజెస్. చూసారు ఇది కంప్లీట్గా సో ఐ డిజైన్ ఫ్రమ్ ది స్క్రాచ్. అంటే ఇది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన పోస్టర్ అండి ఇది. సో వి టుక్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ పిక్ చేసాము. అంటే ఒక బ్యానర్స్ కానీ ఇలాంటి ఫ్లయర్స్ ఇలాంటివి డిజైన్ చేయడానికి మనం ఎప్పుడు కూడా సో వీ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ ఫర్ ద కలర్ కాంబినేషన్స్. అంటే ఇక్కడ చూడండి, ఐ యూజ్డ్ ఓన్లీ మై లోగో కలర్స్. అంటే ఇక్కడ మీరు గమనించారు, ఇక్కడ నా లోగో కలర్స్ మాత్రమే వాడాను. ఐ డెంట్ యూజ్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ కలర్. అంటే ఏ కలర్ కూడా నేను వాడలేదు. సో మనం ఎప్పుడైనా ఒక పోస్టర్ డిజైన్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ వీ నీడ్ టు యూజ్ ఓన్లీ అవర్ లోగో కలర్స్. సో మన లోగో కలర్స్ మాత్రమే మనం యూజ్ చేయాలండి. ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ క్లాస్. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.